ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ నెటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి రుణ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తొలగించుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, కార్యసిద్ధిని పెంపొందింపచేసుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు వాహన విషయాల్లో ప్రమాదాలు దూరం చేసుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు నిత్య జీవితంలో పాటించాలో నేటి పరిహార ప్రక్రియలు పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ మాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి అమావాస్య, సామాన్య కార్యక్రమాలకి మాత్రమే పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా ఈరోజు చేపట్టేటువంటి పితృ కర్మలన్నీ కూడా శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3, 4 పాదాల్లో పుట్టినట్లయితే దోషం లేదు. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్రస్థితి, కుజుడితోటి కలయిక కూడా ఉంది. కాబట్టి ఇది ఆకస్మిక విపరీత ఫలితాలను కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, మినుముల దానం, కందుల దానం, నువ్వుల దానం వంటివి బాగా ఉపకరిస్తాయి. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ, జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ, సరి సరి శూరాకార పెన్నిధి ఉన్నది సన్నిధిలోనే, జయ జయ శ్రీ శివ తేజ శత సూర్య సన్నిభ. తాపమే రక్షగా నాలో తనుజులే దహనమాయే, నాలో తనుజులే దహనమాయే, నీదు చలువలే లభించే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే నూతన బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలను ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్మిక రంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే, పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారు సాహస నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటే ప్రమాదాలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్య
కార్యసిద్ధి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శత్రు వృద్ధి పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి గట్టి పోటీ ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక సమర్థత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గృహరీత్యా కూడా ప్రోత్సాహం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. పోటీని తట్టుకోగలుగుతారు. కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అనుకున్న పరిస్థితుల్ని ఆశించినట్టుగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు కూడా తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ప్రశాంతత కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా ఒత్తిళ్లు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కూడా తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి గట్టి కృషి వృత్తిపరంగా తప్పనిసరి. పోటీని తట్టుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం ఉంటుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సంతృప్తికర సంఘటనలు మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నత్తనడక కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తి బలాన్ని పెంచుతుంది.
వ్యాపార రంగం వారికి కూడా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శుభవార్తలు మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు. చేపట్టేటువంటి వ్యవహారాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రమ నుంచి బయటికి రాగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలోచన సంపత్తి పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సంపెంగ పూలతో పూజించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బలాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. వ్యాపార రంగం వారు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాలు మాత్రం అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలని చకచక పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు శాస్త్రీయ రంగం వారికి ఏర్పడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి పనిని జాగ్రత్తతో చేయడం ద్వారా మాత్రమే విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి పోటీ ఎదురవుతుంది. విస్మయాన్ని కలిగించేటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగస్తులు తీసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే
కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. విద్యార్థులు శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి పట్టు పెరుగుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాల్లో మహిళలకు గృహరీత్యా ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన ఉత్సాహం పారిశ్రామిక రంగం వారికి ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. వాహన ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, గృహరీత్యా, వాహన రీత్యా సుఖశాంతులు పొందటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. మరి వీటిలో చక్కటి ఫలితాలు పొందాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. తులసి మొక్కను పెంచి సాయంకాలం నియమంగా దీపం వెలిగిస్తుంటే శుభ పరిణామాలు గృహరీత్యా, వాహనరీత్యా చేకూరుతాయి. రోజు చేయలేనటువంటి వారు కనీసం సోమవారం నాడైనా ఈ ప్రక్రియ చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే శివుని మల్లెపూలతో పూజిస్తే వాహన సౌఖ్యం తప్పక లభిస్తుంది. ప్రయాణాలు సుఖవంతమవుతాయి, జయప్రదమవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చక్కటి గృహం, చక్కటి సంసారం. అయితే తెలియకుండా నరఘోష ప్రభావం అత్యధికంగా ఆ ఇంటిపైన, వ్యక్తులపైన కూడాను ప్రసరింపచేయటం వలన తరచూ అశాంతి, అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. వాస్తుశాస్త్రరీత్యా ఏ దోషం లేదు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు లేవు. కానీ అశాంతి, అనారోగ్యాలు ఇవన్నిటికీ మూలం నరఘోష ప్రభావం. నరుని యొక్క కంటి చూపుకు నల్లరాళ్ళు కూడాను పగిలిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ నరఘోష ప్రభావం నుంచి బయలుపడటానికి శాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి మహత్తరమైనటువంటి ఒక లక్షణం, ఇంటి యజమాని అరచెయ్యంత సైజు పటిక ముక్క తీసుకొని దాన్ని వెంట్రుకల తాడుతో చక్కగా చుట్టాలి. ఆ వెంట్రుకల తాడుతో చుట్టినటువంటి పటిక ముక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున గోడకు మేకు కొట్టి, ఆ మేకు ఇత్తడిదైనా సరే, రాగిదైనా సరే, మేకు కొట్టి అక్కడ తగిలించాలి. నిమ్మకాయలు 2 తీసుకొని కోసి పసుపు కుంకుమాది ఇటు అటు పెట్టాలి సింహద్వారానికి. ప్రతినిత్యం చేయక్కర్లేదు. మొట్టమొదటిసారిగా ఈ పటికను అలా వేలాడదీసేటువంటి సమయంలోనే ఈ పని గనక చేసినట్లయితే ఇతరుల యొక్క నరఘోష యొక్క తత్వం మీ గృహం పైన, ఇంటి వారిపైన, ఇంటిలో నివసించేటువంటి కుటుంబ సభ్యులపైన ప్రసరింపకుండా ఆగిపోవటానికి ఆస్కారం ఉంది. మానసిక శాంతిని, చక్కటి ఆరోగ్యాన్ని మీరు పొందటానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా మనకు వాస్తుశాస్త్ర రీత్యా కూడా చెప్పడం జరిగింది. అసలు గృహప్రవేశ సమయంలోనే తప్పనిసరిగా మంచి గుమ్మడికాయలో సున్నం నీళ్లు కలిపి పోసి ఆ గృహప్రవేశ సమయంలో ఇంటి యొక్క ఆయన మధ్య భాగంలో హాలులో గుమ్మడికాయ కొట్టడం, హారతి కర్పూరం వెలిగించటం లాంటి సంఘటనలు జరుగుతాయి. అంటే ఇటువంటి విధి విధానం గృహప్రవేశ సమయంలో
మంత్రోచ్చరణతో జరిపేటువంటి ప్రక్రియ ఉన్నది. ఆ సమయంలోనే ప్రతి ఒక్క ద్వారానికి కూడాను గడప వద్ద చక్కగా కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు కోసి రెండు వైపులా కూడాను పెట్టేటువంటి సాంప్రదాయ లక్షణం గృహప్రవేశ సమయంలో ఉన్నది. నవధాన్యాలను ఇంటిలో చల్లటం, తర్వాత ఇంటి ఆడపడుచు బిందెతోటి నీళ్లు తీసుకొని లోపలికి ప్రవేశించటం, పాలు, ఉప్పు, తేనె, పంచదార మొదలైనటువంటి గృహోపకరణ సామాగ్రితో కూడి లోపలికి ప్రవేశించి దివ్యవంతమైనటువంటి దైవత్వం కలిగిన ఫోటోలను ఆ గృహంలోని ఈశాన్య మూల ఉంచి గృహప్రవేశానంతరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం అనేటువంటిది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి విధి విధాంశాలు. ఎందుకు ఇలా చెయ్యాలి అంటే నరఘోష నరదృష్టి ప్రభావం నుంచి మనం బయలుపడటానికే. అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం, వాళ్ళందరూ కూడా మనని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడాను నరుని యొక్క దృష్టి దోష ప్రభావం మీ గృహం పైన పడకుండా ఉండటానికి ఏర్పాటు చేసేటువంటి విధి విధానాలుగా గుర్తెరగాలి. అలాగే కొత్త వాహనాలు కొన్నా సరే దిష్టి తీసేటువంటి విధి విధానం తప్పనిసరిగా చేయాలి. శనివారం నాడు ఆ యొక్క నూతన వాహనాన్ని పడమర దిశగా ఉంచి మీరు తూర్పు వైపుకు తిరిగి ఆ బండికి గంధం కుంకుమ వ్రాసి ఆ బండి ముంగిట అంటే ముందు భాగాన చిన్న పటిక ముక్క, ఒక ఎండు మిరపకాయ చుట్టి ముందు భాగాన కట్టాలి. మీకు వీలైతే నల్ల గుడ్డలో నవధాన్యాలు తీసుకొని దానిలో వేప నూనె కలిపి ఒక ప్లేట్లో ఉంచి హారతి కర్పూరంతో ఆ యొక్క గుడ్డను వెలిగించి బండి చుట్టూతా 9 సార్లు తిరిగి ఎడం వైపు పారవేయాలి. తర్వాత బండిని నడపాలి. ఇక జన్మలో ఆ బండికి ఎటువంటి ఉపద్రవాలు సంభవించవు సుమా అంటోంది శాస్త్రం. నూతన వస్తువులు ఏవైనా సరే ఇంటికి తీసుకొచ్చినప్పుడు హఠాత్తుగా తొందరగా వాటిని అమర్చేసేసి ఆన్ చేయటం లాంటి సంఘటనలు చేయకూడదు. వాటిని చక్కగా అమర్చిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టి, కనీసం అది చాలా విలువైనటువంటి వస్తువు అయినప్పుడు టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇట్లాంటి ఎలక్ట్రికల్ సామాన్లు కొనేటప్పుడు కానీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ దానికి కూడాను అవి కదలని వస్తువులు ఒకే చోట ఉంటాయి కాబట్టి దానికి దిష్టి దోషాలు తగలకుండా ఉండటానికి కొబ్బరికాయ లాంటిది కొట్టి హారతి కర్పూరం వెలిగించిన తర్వాతనే స్విచ్ ఆన్ చేయటం మంచిది అని చెప్పేసి మనకు గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విధి విధానం. అలాగే ఇంటి యొక్క ద్వార బంధం, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం పైన కనుదృష్టి వినాయకుడు అని చెప్పేసి ఉంటుంది. ఆ కనుదృష్టి వినాయకుడి యొక్క ఫోటోను గనక బయటికే అమర్చినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం మీ గృహానికి కలిగి తీరుతుంది సుమా. ఎటువంటి నరఘోష లేకుండా పనిచేస్తుంది. అంతేకాకుండా మనం గృహప్రవేశం అప్పుడే కూష్మాండానికి పూజ చేస్తాం. బూడిద గుమ్మడికాయకు సర్వమంగళ స్వరూపిణిగా భావన చేస్తూ, అది విష్ణుమూర్తి యొక్క తత్వానికి నిదర్శనంగా భావన చేస్తూ దాని చుట్టూతా పసుపు కుంకుమ రాసి అక్షంతలు వేసి పూలతోటి పూజ చేసి ఉట్టిలో పెట్టి గృహప్రవేశం అయిన తర్వాత ఇంటి ముంగిట ముందు భాగాన పై భాగాన తగిలిస్తాం. ఆ యొక్క బూడిద గుమ్మడికాయ ఇంటిని సంరక్షిస్తుంది, ఎప్పుడు నరఘోష తగలకుండా అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
పదవిలో కూర్చుంటే ఇంద్రుడనే కదా, అయినప్పుడు శచీదేవి నాదే కదా అని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ విషయంలో కొంత చొరవ చేసే ప్రయత్నం చేసి శచీదేవిని తనకి భార్యని కమ్మని అడిగాడు. ఆమె జంకి పాతివ్రత్య రక్షణ కొరకు బృహస్పతిని ఆశ్రయించింది, దేవగురువుని. బృహస్పతి ఆమెకు ఆశ్రయమిచ్చి తన ఇంట రక్షణనిచ్చాడు. ఇది తెలిసి ఇంద్ర పదవిలో ఉన్నటువంటి నహుషుడు ఆగ్రహించాడు. కానీ ఎలా రక్షణ పొందాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం దిక్కుతోచక బృహస్పతి దగ్గర ఆశ్రయం పొందినటువంటి శచీదేవి బిక్కుమని కాలం గడుపుతుండగా ఒకరోజు రాత్రి ఆమె ప్రతిశ్రుతి అనబడేటటువంటి విద్యని ఉపాసన చేసింది. ఆ విద్యాధిదేవత అయినటువంటి ఉపశ్రుతి ఆమెకు రాత్రి ప్రత్యక్షమైంది. ఆమెని చూసి నువ్వెవరని అడిగింది. నువ్వు ఏ విద్యని ఉపాసన చేస్తున్నావో దాని యొక్క అధిదేవతను నేను. ఇంద్రుడు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను రమ్మని ఉత్తర దిక్కుగా తీసుకెళ్లి హిమవత్ పర్వతానికి పక్కన మంజువంతము అనబడేటటువంటి పర్వతం దగ్గర 100 ఆమడలు కలిగినటువంటి ఒక పెద్ద కొలనులో 5 రంగులు కలిగినటువంటి పువ్వులు వికసించి ఉంటే శతపత్ర కమలములు, అందులో ఒక తామర పువ్వు యొక్క తూడు చీల్చి చూస్తే ఆ లోపలికి వెళ్ళి అందులోంచి ప్రయాణం చేస్తే ఆ తూడుల మధ్యలో ఒక చోట సూక్ష్మ రూపంలో దాక్కున్నాడు ఇంద్రుడు. అక్కడ దర్శనం చేయించింది శచీదేవికి. శచీదేవి తన కష్టాన్నంతటినీ చెప్పింది. సరే నేను వస్తానని ఇంద్రుడు స్వర్గలోకానికి వచ్చాడు. కానీ ఇంత తేజోమూర్తి అయ్యున్నటువంటి నహుషుణ్ణి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బృహస్పతి పనుపున అగ్నిదేవుడు కూడా వెళ్ళి దర్శనం చేసి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి, నువ్వు ఒకనాడు ఒక దేవతా ప్రయోజనం కోసమని చెప్పి ఆ వృత్రుణ్ణి సంహరించావు. ఆ వజ్రాయుధపు అంచులోకి విష్ణువు కూడా ప్రవేశించారు కదా, అందులో నీకొక్కడికి దోషమున్నదన్నమాట ఎలా వస్తుంది అని విష్ణు భగవానుణ్ణి ప్రార్థన చేస్తే, నా ప్రీతి కొరకు అశ్వమేధయాగం చెయ్యండి అంటే మీరు ఒకటి గమనించాలి, కర్మచేత భగవద్ అనుగ్రహం ఉండదు. కర్మ చేసినప్పుడు మీరు ప్రకటించినటువంటి భక్తి చేత సంతోషించిన భగవంతుని యొక్క అనుగ్రహము వలన ఫలితం ఉంటుంది. నేను ఒక వ్రతం చేశాననుకోండి, వెంటనే అది ఫలితం ఇచ్చేస్తుందని చెప్పడానికి ఆధారాలు ఉండవు. అలా ఇచ్చేసిందనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. నేను వ్రతం చేస్తే మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అన్నారనుకోండి, ఆ వ్రతం చెయ్యగానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు కర్మ చాలా గొప్పదైపోతుంది. కర్మ కాదు, కర్మ చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత నా కొడుక్కి ఉద్యోగం వచ్చిందనాలి. అంటే కర్మ చేత ఆయన ప్రీతి పొందాలంటే నేను మనసు పెట్టి భక్తితో చేస్తే ఆ కర్మ వలన ఆయన తృప్తి పొందుతాడు. తృప్తి పొందితే ఫలితం వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు అశ్వమేధయాగం చెయ్యండి, దాని చేత నేను తృప్తి పొందుతాను. నేను తృప్తి పొందితే ఇంద్రుడికి ఉన్నటువంటి దోషం ఏది ఉన్నదో ఆ బ్రహ్మహత్యాపాతకం నశించిపోతుంది. అది నశించిపోతే విశేషమైన తేజస్సు పొందుతాడు. ఆ తేజస్సు పొంది ఇంద్ర పదవిలోకి వెళ్ళిపోతాడు. ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, మబ్బు ఎలా విడిపోతుందో, సూర్యోదయం అయినప్పుడు చీకట్లు ఎలా విడిపోతాయో, వచ్చిన కష్టములు అలా తొలగిపోతాయంతే. భగవదనుగ్రహం కలిగితే ఇక ఆ అనుగ్రహము చేత పడవలసినటువంటి వాడికి అడ్డు వచ్చి దుఃఖ పెట్టగలిగిన వాడు లోకంలో ఉండడు. అందుకే ఇంద్రుడు అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఈ అశ్వమేధయాగం చేస్తున్న సమయంలోనే శచీదేవి నహుషుడికి కనపడింది. ఇతపూర్వం కనపడడం కాదు, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నపూర్వకంగా కనపడింది. ఎలాగైనా నహుషుడి చేత ఒక భయంకరమైన తప్పు చేయించాలి, దాని వలన అతడు మహాదోషమును పొంది ఇంద్ర పదవిని కోల్పోవాలి. ఆమెను చూడగానే ఆయన భార్యాస్థానంలోకి రమ్మని మళ్ళీ కోరాడు. ఆమె అంది, నిన్ను నేను కొంత సమయం అడిగాను, ఇంకా కొంత సమయం ఉంది. నువ్వు సామాన్యమైన వాహనాల మీదో ఐరావతం మీదో నా దగ్గరికి వస్తే అందులో విశేషమే ఉంటుంది. ఇంద్ర పదవిలో ఉన్నవాడివి కదా, నువ్వు మునివాహనం మీద రా నా దగ్గరికి అంది. ఆయన వెంటనే సంతోషించి సప్తర్షులను వాహనంగా చేసుకుని పల్లకి మోయిస్తూ ఆ వాహనం ఎక్కి కూర్చుని స్వర్గలోకమంతా తిరిగాడు. తిరిగి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఉద్దేశంలో ఏదో ఇంకా శచీదేవి దగ్గరికి వెళ్ళాలని మనసులో సంకల్పం చేశాడో ఏమో.
వచ్చి వచ్చి అగస్త్య మహర్షి ఎదురుగుండా కూర్చున్నాడు. మహానుభావుడు అగస్త్యుడంటే. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉండగా ఒక విశేషం జరిగింది. ఆయన ఒక మాట అడిగాడు. నువ్వు నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నావు కదా, నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. బ్రాహ్మణములైనటువంటి మంత్రములు కలిగినటువంటి గోసంప్రోక్షణమనబడేటటువంటి ఒక భాగం ఉన్నది, దాని మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. దాన్ని నేను ప్రమాణంగా స్వీకరించను అన్నాడు. పూర్వాచార్యులైనటువంటి వారు, ఎందరో మునులు మహానుభావులైనటువంటి వారు నమ్మి దర్శించి ఇచ్చినటువంటి మంత్రములవి. ఆ మంత్రముల మీద నమ్మకం లేనప్పుడు ఇంక నువ్వు మునులను గౌరవించి ఆహ్వానించి ఏం చేస్తావన్నాడు. వెంటనే ఇంద్ర పదవిలో కూర్చున్న నహుషుడికి ఎంత అహంకారం వచ్చిందంటే, అగస్త్యుడిని కూడా చూడకుండా మునులను నిందించి తాను కూర్చున్న ఆసనం మించి అగస్త్య మహర్షి యొక్క తలని తన్నాడు. అలా అగస్త్యుని యొక్క తలని తన్నితే వెంటనే అగస్త్య మహర్షి శాపాన్ని విధించాడు. నువ్వు యుక్తాయుక్తములను మరిచిపోయి ఎదురుగుండా కూర్చున్నవాడు అగస్త్యుడు అని కూడా చూడకుండా మునివాహనం ఎక్కి తిరిగి శచీదేవి యొక్క పొందు కోరి కళ్ళు మూసుకుపోయిన వాడివై వేదంలో ఉన్నటువంటి మునులు నమ్మినటువంటిది, పూర్వులైనటువంటి గురువులు నమ్మిన భాగాల్ని తిరస్కరించడం కాకుండా నా తల తన్నేవు. కాబట్టి నీ పుణ్యమంతా భ్రష్టమై సర్పరూపాన్ని పొంది భూలోకంలో పడిపో. నీ వంశంలోనే యుధిష్ఠరుడనబడేటటువంటి ధర్మరాజు గారు వస్తాడు, ఆయన వలన శాప విమోచనాన్ని పొందు అన్నాడు. నహుషుడు కింద పడిపోయాడు. అక్కడ అశ్వమేధయాగం పూర్తి చేస్తున్నాడు ఇంద్రుడు. గబగబా వెళ్ళి అగస్త్య మహర్షి చెప్పారు, నహుషుడు భ్రష్టుడైపోయాడయా, ఎన్ని పుణ్యాలు చేసిన వాడైనా మహాత్ములైనటువంటి వారి జోలికి వెళ్ళినటువంటి వాడు బ్రతకలేడు, భ్రష్టుడవుతాడు. అందుకే నహుషుడు భ్రష్టుడై సర్పరూపంలో భూమి మీద పడిపోయాడు. నువ్వు సంతోషంగా శచీదేవితో మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చుని స్వర్గలోకాన్నంతటినీ కూడా ఏలి అందరికీ సుఖ సంతోషములను కల్పించమన్నాడు. ఇంద్రుడు తిరిగి తన పదవిని తాను చేపట్టి సంతోషంగా ఉన్నాడు. ఈ కథని చెప్పి మళ్ళీ వెనక్కి రండి. ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? శల్యుడు ధర్మరాజాదులకు చెప్తున్నాడు. ఈ కథంతా చెప్పన్నాడు. చూశావా, ఇంద్రుడంతటి వాడు ఇన్ని కష్టాలు పడ్డాడయా, ఎంత కష్టపడి ఎక్కడో తామరతూడులో దాక్కున్నాడయా. మీరు ఒక్క ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అన్ని కష్టాలు పడి ఓర్పు పట్టిన ఇంద్రుడికి మంచి రోజులు వచ్చాయా లేదా? మీరు అంతే, కష్టం వచ్చినట్టు కనపడుతుంది, కానీ మీరు పట్టిన ఓర్పు ఎక్కడికి పోతుంది? మీరు కూడా మంచి రోజులను పొందుతారు. ఆ నహుషుడు ఎలా భ్రష్టుడై పడిపోయాడో అలా దుర్యోధనుడు కూడా మడిచిపోతాడు. ఎవరిని తిడుతున్నాడు? నిన్నని ఎవరిని కౌగిలించుకుని అంతేనా ఇంకేమన్నా కావాలా, తప్పకుండా నీ కోసం ఏదైనా చేసేస్తానన్నాడు. అక్కడ పొగిడాడని. ఎవరికి నిన్నను మాట ఇచ్చాడో, ఎవరిని నిన్నను పొగిడాడో ఆయన్ని ఇవ్వాలేమంటున్నాడు? నహుషుడు పడిపోయినట్టు పడిపోతాడయా దుర్యోధనుడు, ఇంద్రుడు మళ్ళీ గెలిచి సంతోషాన్ని పొందినట్టు నువ్వు పొందుతావన్నాడు. అని పోని ఊరుకోలేదు. అంటే పొగట్టకి వశమవడం అనేటటువంటిది అలవాటు పడిపోతే కేవలం నోటి మాటతో పొగడడం ఒకటే పొగట్ట కాదు సుమా. అది అవతలవాడు పసిగడతాడేమోనని అనుమానం ఉంటే నోటి పొగట్ట ఒక్కటే కాదు, మార్చి 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 ఇక ఆ మత్తులోంచి బయటికి రాకుండా అలాగే ఉంచడానికి యువతలవాడి ప్రజ్ఞా విశేషం వలన అనేకమైన మార్గములు ప్రచోదనమవుతాయి. అందుకే చూడండి, అందరూ వెళ్ళి స్వాగతం పలికారు. పెద్ద ఆసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒకదాని వెనక ఒకటి పొంగు. ఆ తర్వాత ఎంతో మర్యాదతో మాట్లాడాడు. దుర్యోధనుడికి వరం ఇచ్చానన్నాడు. వెంటనే లెక్క కట్టి దీని వలన వచ్చిన నష్టం ఏమిటి? కర్ణుడికి రథసారథ్యం చేసి అర్జునుడు గెలవడానికి, కర్ణుడు మడిసిపోవడానికి మార్గం చెయ్యమని వరం అడిగాడు. ఇప్పుడు భ్రష్టుడైతే శల్యుడు అవుతాడు, ధర్మరాజు గారు గెలవడానికి మార్గం ఏర్పడుతుంది. అలా అడుగున్నాడు. అది బాగా జ్ఞాపకం ఉండడానికి, ఆ ఇచ్చిన పెద్దరికం గుర్తుండిపోవడానికి నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. ఇప్పుడు చెప్పి ఆశీర్వచనం కూడా చేసేశాడు. నువ్వు అలా ఉన్నత గతులు పొందుతావు, దుర్యోధనుడు నశించిపోతాడన్నాడు. అన్నవాడు పోను అక్కడతో ఊరుకోలేదు. సౌఖ్యంబులు వందు జగత్ ప్రఖ్యాతులు చెందు తగ పురందర విజయోపాఖ్యానము విన్నను
తద్వ్యాఖ్యానము చేసినన్ జనావళి కనఘా అన్నాడు. ఈ పురందర సంబంధమైనటువంటి విజయములకు సంబంధించిన ఈ ఆఖ్యానం ఉంది అంటే ఇంద్రుడు గెలిచినటువంటి కథ. ఈ కథని ఎప్పుడైనా ఎవరైనా చెప్తూ ఉంటే ఎవరైనా విన్నా, అలా ఎవరైనా చెప్పినా, చెప్తే కదా వినడం, వినేవాడు ఉంటే కదా చెప్పడం. కాబట్టి ఆ శ్రద్ధాభక్తులతో వినేవాడు దొరికినప్పుడు చెప్పేవాడు సంప్రీతితో చెప్పి వినేవాడు భక్తితో వింటే అటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి. అంటే సౌఖ్యము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకమవుతోందో ఆ పాపము తొలగిపోతుంది నహుషోపాఖ్యానం వింటే. కాబట్టి ఇప్పుడు ఎవరు సౌఖ్యం పొందుతారు? విన్నావు కాబట్టి ధర్మరాజా నువ్వు పొందుతావు, విన్నారు కాబట్టి మీరు పొందుతారు. సౌఖ్యము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకమవుతోందో ఆ పాపము తొలగిపోతుంది నహుషోపాఖ్యానం వింటే. కాబట్టి ఇప్పుడు ఎవరు సౌఖ్యం పొందుతారు? విన్నావు కాబట్టి ధర్మరాజా నువ్వు పొందుతావు, విన్నారు కాబట్టి మీరు పొందుతారు. చెప్పినవాడు కూడా పొందుతాడు. కాబట్టి శల్యుడు పొందుతాడు, నేను పొందుతాను. శల్యుడు ఏం పొందాడండి అంటారేమో మీరు. కర్ణుడి వలన కదా భారతం నిలబడింది, కర్ణుడి వలన కదా దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు. కర్ణుడు పడిపోవడానికి శల్యుడు ప్రధాన కారణమయ్యాడు. ఎందుకని ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమయ్యాడా లేదా ఒక రకంగా ఆలోచన చేస్తే. అలా ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతారు, అంత గొప్పది ఈ ఆఖ్యానం అని. ఇది ప్రత్యేకంగా ఏ సందర్భంలో ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసా? మొహరము నడుచుచుండగన్ ఈ హరి విజయంబు విను నరేంద్రుడు రిపు సందోహము గెల్చుటకు సందేహం వించుకయులేదు ధీర విచార. యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు పక్షాలు మొహరించి ఉన్నప్పుడు ఈ నహుషోపాఖ్యానాన్ని చెప్పిన, ఈ నహుషోపాఖ్యానాన్ని విన్న, ఎవరు విన్నాడో ఎవరు చెప్పాడో వాడు విజయాన్ని పొంది తీరుతాడు. కాబట్టి ధర్మరాజా ఈ నహుషోపాఖ్యాన కథని నువ్వు ప్రత్యేకంగా అడిగి చెప్పించుకున్నావు కనుక ఇప్పుడు యుద్ధం జరగబోతోంది కనుక, కొద్ది రోజులలో ఇక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది కనుక నువ్వు విజయలక్ష్మిని చేపడతావు, గొప్ప వైభవంతో రాజ్యాన్ని ఏలుతావు, ఇందులో ఏమీ సందేహం లేదు. ఆశీర్వచనం చేశాడు. చేసిన తరువాత ఈ సంతోషంలో ఇచ్చిన మాట మరిచిపోతాడేమో, కానీ మళ్ళీ వెంటనే అడిగాడు అనుకోండి విసుక్కునే అవకాశం ఉంటుంది. ఇన్ని మాటలు చెప్తున్నావు ఎందుకు అంటాడు. అందుకని మళ్ళీ కొద్దిగా ఉత్సాహపరచాలి. అందుకని స్నానభోజనాదులను చాలా గొప్పగా ఏర్పాటు చేశాడు. అంటే మీకు అనుమానం రావచ్చు, ఏమిటండి స్నానభోజనాదులు గొప్పగా ఏర్పాటు చేయడానికి ఏముంటుందండి? స్నానాల గది చూపిస్తే స్నానం చేస్తారు అంతే కదా. అంతేగాని స్నానభోజనాదులు గొప్పగా ఏమిటి ఏర్పాటు చేస్తారు అలా అనుకోకండి. అవతలవాడు పొంగిపోవడానికి స్నానం చేయించడం కూడా ఒక గొప్ప విద్య. అయ్యా స్నానాల గది ఎక్కడండి అన్నాడు అనుకోండి వచ్చినవాడు, ఇలా వెళ్ళి ఆ చివరికి వెళ్ళండి, తలుపు తీస్తే అదే స్నానాల గది, అండం వేరు, రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి తలుపు తీసి, ఇదిగో ఈ మర తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఈ మర తిప్పితే చన్నీళ్ళు వస్తాయి, ఇదిగో ఈ గోడలో ఉన్నది తిప్పితే పైనుంచి జల్లు పడుతుంది, మీకు కొత్త తువ్వాలు నీరు పీల్చదేమోనని తడిపించి ఆరేసి ఇక్కడ పెట్టాను, చక్కగా మీరు అది వాడుకోండి, ఇదిగో మీకు శుభ్రమైన చక్కటి మెత్తటి స్నానశాటి పెట్టారు, ఈ స్నానశాటి కట్టుకుని స్నానం చేయండి, మీకు ఏ అవసరం వచ్చినా పిలవండి, నేను అక్కడే కాస్త దూరంగా నిలబడి ఉంటాను, మీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా, మీరు స్నానం చేసేటప్పుడు వాడుకోవడానికి ఇదిగో అంగరాగములను ఉంచాను, కస్తూరి ఉంచాను, చందనం ఉంచాను, మీరు సబ్బులు షాంపూలు అనుకోండి, ఇవన్నీ ఏర్పాటు చేశాను. అయ్యా మీరు రావడం నా అదృష్టం, ఇవాళ మీ స్నానానికి నేను ఇలా ఉపకారం చేయడం నా జన్మధన్యం కదా అన్నారనుకోండి, మామూలు స్నానానికి ఈ స్నానానికి ఎంత తేడా వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్ ఏమిట్రా ఈ ప్రేమ ఈయనకి అని అనుకుంటారా అనుకోరా? మళ్ళీ ఇలా బయటికి వచ్చేటప్పటికి అయ్యో మీ కాలు జారుతుందేమో అని గబగబా పొడి బట్ట తెచ్చి పాదాలు తుడిచేసి, అక్కర్లేదయా తుడుచుకున్నానన్నాను కూడా పాదాలు తుడిచేసి రండి రండి అని దగ్గరుండి తీసుకెళ్ళి, ఏమో అది పెట్టు ఇది పెట్టు, మీరు మొహమాట పడకండి సుమా, కడుపు నిండా తినండి సుమా, మీకు ఇది పడుతుంది కదా అని కొసరి కొసరి వడ్డించి దగ్గరుండి
భోజనం పెట్టి చేయి కడుక్కోండని నీళ్ళిచ్చి తుడుచుకోండని బట్ట ఇచ్చి ఇన్ని చేశారనుకోండి, అడుగడుగునా పొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా ఏర్పడదా? అది ధర్మరాజు గారి చాకచక్యం. అంటే శల్యుడి మనసు సహజంగా ప్రేమతో ఉంది నకుల సహదేవుల మీద. పాపం ఆపిచ్చాడు దుర్యోధనుడైతే చలవ పందిళ్ళు, నా బుర్ర అన్ని చేశాడు డబ్బు ఖర్చు పెట్టి. ఈయన ఆ స్నానమే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయించాడు జాగ్రత్తగా. అందుకని ప్రత్యేకంగా చెప్పడం, స్నాన భోజనాదులను చేయించి అండం వెనక ఏమిటంటే ధర్మరాజు గారు చూపించిన ప్రజ్ఞ. అందులో శల్యుడి లాంటి వాడు స్నానానికి వెడుతుంటే భీముడా దగ్గరుండి అన్ని చూడు మామయ్యకి అన్నాడు అనుకోండి, భీముడు లాంటి వ్యక్తి గదాయుద్ధంలో తనకి సరిపోయేవాడు, అంటే తనకిష్టం, నిజంగా భీముడికి సరిజోదు కాదు, అయినా అలాంటి వాడు తనకి సేవ చేస్తుంటే ఎంత పొంగిపోతాడు శల్యుడు? బాగా పొంగిపోయాడు. ఇక వస్తున్నప్పుడు వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఉబ్బిపోవడానికి ఎంత కారణమో, వెడుతున్నప్పుడు అలా ఏమిటో వెళ్ళిపోతుంటే దిగులు పొందేసినట్టుగా నిజంగా అయిందో కాదో దేవుడికి ఎరికే. వాహనం దాకా వెళ్ళి తలుపు తీసి, అదొక గొప్ప నైపుణ్యం అండోయ్. ఎక్కే వాహనానికి తలుపు తీసి పట్టుకోవడం, ఎక్కిన తరువాత తలుపు వేయడం, ఇవన్నీ వెర్రివాడు అనుకోండి ఎక్కేవాడు, వాడు పొంగిపోవడానికి కారణాలు అవుతాయి. కాస్త లీకి మనస్తత్వం అనుకోండి, అబ్బో నేను వాహనం ఎక్కుతుంటే తలుపు తీసి పట్టుకున్నాడు, కూర్చున్నాక జాగ్రత్తగా పంచె లోపలికి పెట్టుకున్నారో లేదో ఇలా చూసి తలుపేశాడు, ఎంత శ్రద్ధ, ఎంత మర్యాద, పరవశించిపోతాడు. కానీ జాగ్రత్త పరుడు అనుకోండి, ఆయన ప్రేమ అంతే, అంతవరకే. అదంతా నా గొప్ప కాదు, ఆయన శ్రద్ధ అటువంటిది, ఆయన మనసు అటువంటిది. ఎందుకు నా మీదంతా శ్రద్ధ? భగవంతుడి అనుగ్రహం అంతవరకు. ఆయన అనుగ్రహం లేనినాడు ఇలా ఉంటాయా అని ఊరుకుంటాడు. లేకపోతే ఏమవుతుంది? అక్కర్లేకుండా లోపల పెరిగిపోతుంటాడు ప్రతి చిన్నదానికి. అందుకని సాగనంపడం కూడా చెప్పారు భారతంలో. అంత జాగ్రత్తగా సాగనంపేటటువంటి ప్రక్రియలో ఇంకొక విశేషం ఏమిటంటే, ఇక వదిలి ఉండలేకపోతున్నట్టుగా బిగియార కౌగిలించుకోవడం. అందుకని శల్యుణ్ణి ధర్మరాజు గారు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నవాడేం సామాన్యుడు కాడు ధర్మరాజు గారు కౌగిలించుకుని వీడ్కోలు పలికాడు అనుకోండి, అదేం సామాన్యమైన మాట. శల్యుడికి ఎంత పొంగుగా ఉంటుంది. అందుకని కౌగిలించుకుని వదిలిపెట్టి ఇక బయలుదేరే ముందు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసినట్టుగా మళ్ళీ ఓసారి ప్రతిపాదన తీసుకురావాలిగా మర్చిపోకుండా. లేకపోతే దుర్యోధనుడు వెళ్ళిపోయి యుద్ధం చేయడం మొదలెడితే అర్జునుడు గెలవాలంటే కర్ణుడు పడిపోవడానికి శల్యుడు కారణం కావాలి. ఎంత చమత్కారంగా చెప్పాడంటే, అతని ననుపనీకి అధిక సంప్రీతి ఏతించునప్పుడు యుధిష్ఠరుండు, అంటే ఆయనకి వీడ్కోలు పలికి వెళ్ళిరండి అని ఇలా తిరిగి వచ్చేస్తున్నట్టుగా ఆగి, మర్చిపోకండి అంటే ఇక ఎలాగో ఎక్కేశాడుగా, ఏమిటే అనడానికి ఉండదు, తప్పకుండా అనాలంతే. విసుక్కోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, కానీ గుర్తు చేయడం. అమ్మో ఏమి భారతం! నిజంగా మనుషుల నడవడి ఎంత కౌశలంతో ఉంటుందో, ఎంత నైపుణ్యంతో ఉంటుందో కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తారు. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదంతా ఎవరు? సామాన్యుడు గారు ధర్మరాజు గారు. ఎంత రాజనీతజ్ఞుడో! అందుకని యుధిష్ఠరుండు రణములోన మీరు రాధేయు పలుకుట మరవకుండ వలయు మమ్ము తలచి. యుద్ధంలో మాత్రం ఆ రాధేయుడున్నాడే కర్ణుడు, ఆ కర్ణుడి యొక్క రథాన్ని మీరు సారథ్యం చేయవలసి వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకానికి తెచ్చుకుని అనవలసిన మాటలన్నీ అని అతనికి మానసిక స్థిమితం లేకుండా చెయ్యండు సుమా అన్నాడు. ఎక్కేశాడు కదా వాహనం, ఇక బయలుదేరిపోతోంది. అబ్బో ఎన్ని మాటలు చెప్తావయ్యా అనగలడా? అయ్యో తప్పకుండా అక్కడి వరకే అనగలడు. అదే అన్నాడు పాపం శల్యుడు కూడా. బాగా నాటుకున్న తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ప్రయోజనం ఏమిటండి? ఏం చేయడానికి వెళ్ళాడు? ఏం ఉపకారం చేయడానికి వెళ్ళాడు? ఇలా వెళ్ళిన వాడు భారతంలో ఎవడూ లేడు, శల్యుడు తప్ప. ఎందుకని? ఒక చోట ప్రీతి, ఒక చోట యుద్ధం. పోనీ ఆ యుద్ధం చేసిన చోటైనా సక్రమంగా చేశాడా మనసు పెట్టి? అవతల వాడి కోసం యువతల వైపు యుద్ధం, అది చేయడానికి వెళ్ళాడు. ఏదో వెళ్ళాడు, అయిపోయింది.
మహాభారతంలో భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కూడా పడిపోయారు, అయిపోయింది. ఆ యుద్ధం జరిగిపోయిన తర్వాత కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. అశ్వత్థామ యొక్క మాట మేరకు సభ అంతా అంగీకరించిన తరువాత దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు సర్వసైన్యాధిపతిగా కర్ణుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.